హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో వేడి ఇడ్లీలోకి అదిరిపోయే రుచితో కారపొడి చేసి చూపిస్తున్నానండి. ఈ కారపొడి ఒక్కసారి చేసుకుంటే చాలు 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. ఇడ్లీలోకే కాదండి, వేడి రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి కూడా కొద్ది కారపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ కారపొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని పానం పెట్టుకుని పానం కాస్త వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్ కందిపప్పును వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, అది మీ ఆప్షను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి వేగడానికి. ఇవి కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. మీరు ముందుగా వేయించుకుని చల్లారి పెట్టుకున్న పప్పు దినుసులను కూడా వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్, కల్లుప్పు అంటాం కదా, ఆ సాల్ట్ వాడుతున్నాను. ఈ కల్లుప్పు అయితే పచ్చళ్ళకు కానీ కారపొడులకు కానీ చాలా రుచిగా ఉంటుందండి. అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్నే వాడుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎంతో రుచిగా ఉండి గుమ్మగుమ్మలాడే ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఒక 8 డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిలవ ఉంటుంది. వేడి ఇడ్లీలోకి, రైస్లోకి, దోశలోకి, చపాతీలోకి కొద్దిగా కారపొడి వేసుకుని వేడి నెయ్యి వేసుకుని తినండి. అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ మాత్రం చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఒక్క కారపొడే కాదండి, మన ఛానల్లో ఆరోగ్య సంబంధించిన కారపొడులు కూడా చేస్తున్నాము. ఆ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఎంతో రుచిగా ఉండే సింపుల్గా అయిపోయే ఇడ్లీ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలు, సూచనలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో పోస్ట్ చేస్తే ముందుగా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.